అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు తప్పదని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం 12:30కు ఆయన మీడియాకు వెల్లడిస్తూ స్పెషల్ బ్యూరో అధికారులు నాటుసారా, అక్రమ ఇతర రాష్ట్రాల మద్యం, అక్రమ ఇసుక తరలింపు, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పారు. జిల్లాలో ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించిన వారిపైన కేసులు నమోదు చేస్తామని అన్నారు. యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే స్పెషల్ బ్యూరో పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని అన్నారు. తర్వాత సిటీ వైజాగ్లో నేను సిటీ ట్రైనింగ్ కళాశాలలో మళ్ళీ చీఫ్ లా ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను. అక్కడి నుంచి ప్రమోషన్పై నేను డిఎస్పీగా పదోన్నతి తీసుకొని అక్కడి నుంచి హైదరాబాదు ఇంటెలిజెన్స్ శాఖలో పనిచేశాను. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కొన్ని రోజులు పనిచేసి అక్కడి నుంచి వైజాగ్ రూరల్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీగా, అలాగే విజయనగరం ఇంటెలిజెన్స్ డిఎస్పీగా, అక్కడి నుంచి ప్రమోషన్పై మళ్ళీ అడిషనల్ ఎస్పీగా కొన్ని జిల్లాలు అనగా వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరు, అక్కడి నుంచి భీమవరం, తర్వాత ఇక్కడ రావడం జరిగింది చిత్తూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారిగా. ఇక్కడ నేను ఈ మద్యము, అలాగే ఎంజే వాష్, ఫ్రాగ్మెంటెడ్ బ్లాక్ జాగరీ, అలాగే యాడెక్ట్, అలాగే ఈ కైనీ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు, గ్యాంబ్లింగ్ ఇటువంటి వాటిపై స్క్వాడ్లను, అలాగే మా ఎస్సీబీ 8 స్టేషన్స్ వాటి సహాయంతో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, స్టాఫ్, అలాగే మా అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ నాతో సహాయంగా ఉంది. అందరం కలిసి జిల్లాలో వీటన్నిటి మీద అక్రమ పద్ధతుల్లో ఏదైతే వ్యాపారం జరుగుతుందో వాటి మీద కన్నేసి మెగా పెట్టి కేసులు బనాయించి వారి మీద కోర్టులో తగు చర్య తీసుకుంటాము. వీటిపైనే కాకుండా అప్పుడప్పుడు మేము అవేర్నెస్ కూడా చేస్తుంటాము పబ్లిక్కి, కాలేజ్ స్టూడెంట్స్కి. అలాగే ఈ డ్రగ్ అని అబ్యూజ్ చేస్తున్నారు. అవి కొన్ని మందులు వాడకూడని వ్యక్తులకు, అంటే యువతకు, కొంతమంది అడల్ట్స్కి కూడా ఇచ్చి వారి చేత మరికొన్ని నేరాలు చేయించే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిపైన కూడా నిన్న జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్ ఏరియాల్లో ఎస్సీబీ ఆఫీసర్స్ నిరసన ప్రదర్శనలు ఎలా అయితే చేస్తారో పబ్లిక్, ఆ విధంగా కొన్ని పబ్లిక్ దృష్టికి తీసుకెళ్లే విధంగా వాటిపైన చర్యలు తీసుకునే విధానము ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు.